భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానం వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పాల్వంచలో గల అయ్యప్ప స్వామి దేవస్థానం నందు దేవాలయ అభివృద్ధి ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్తులో అభివృద్ధి ధ్యేయంగా చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. పాల్వంచలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండటంపై ప్రస్తుత సభ్యులు మండిపడ్డారు. అయ్యప్ప దేవస్థానంపై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా అటువంటి వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో తెలిపారు. అయ్యప్ప స్వామి అందరికీ సమానమే, ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు కలగాలని తెలియజేశారు. ఈ క్రమంలో మోర్దే సంతోష్, మిర్యాల కమలాకర్, బి శ్రీనివాస్ గురుస్వామి, కనగాల రాంబాబు, కాల్వ భాస్కర్ రావు, బండి లక్ష్మణ్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొనడం జరిగింది. దీంట్లో సంబంధం లేకుండా లేదన్నా, ఖచ్చితంగా మీ అందరికీ మీకు ఫొటోస్ అన్నీ పంపిస్తాం. విగ్రహ ప్రతిష్టప్పుడు ఏ 7 ఫోటోలు అయితే ఫ్లెక్సీలో కానీ ఊరు మొత్తం ఇక్కడ నుంచి మన సుజాత నగర్ దాకా ఫ్లెక్సీలు ఉన్నాయి. ప్రతి ఫ్లెక్సీలో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళే ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసుకొచ్చారు. గుడి కూరకోటి దగ్గర నుంచి గుడి నిర్మాణం జరిగేదాకా, విగ్రహ ప్రతిష్ట జరిగేదాకా మీడియా బాధ్యులు ఉన్నారు. మీకు చెప్పాను, కాల్వ భాస్కర్ గారు, కొత్తవాళ్ళ శ్రీని గారు, మేటి సంతోష్ గారు, బీసీ గారు, మిర్యాల కమలాకర్, కనగాల రాంబాబు, వీళ్ళు ఫస్ట్ నుంచి పనిచేశారు కాబట్టి వీళ్ళతోనే ట్రస్ట్ ఏర్పాటు జరగడం జరిగింది. ఇప్పుడు బండి లక్ష్మణ్ గారు, వేమారెడ్డి గారు, ఈ 8 మందితో ట్రస్ట్ ఉంది. 60 మందితో కమిటీ ఉంది, నూతన కమిటీ ఉంది. దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించాం. స్వామి ఇంతకుముందు భక్తులందరినీ కూర్చోబెట్టి దాదాపు 500 మంది భక్తులు కూర్చోబెట్టి కమిటీని వేయడం జరిగింది ఇంతకుముందు గతంలో. తర్వాత ఇప్పుడు మేము ఏం చేద్దామన్నామంటే సభ్యత్వం పెట్టి ఆ సభ్యత్వం ఎవరైతే కడతారో వాళ్ళందరితో ఎన్నిక చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, మాకు ఏది సహకరించట్లేదు. డైరెక్ట్ లెక్కలే వద్దన్నారు. ఫస్ట్ లెక్కలు కావాలన్నారు. తర్వాత మా మాకు కమిటీ ఏంటి, లెక్కలే అవసరం లేదని చెప్పారు. కోర్ కమిటీ పెట్టారు. కోర్ కమిటీ పెట్టిన వాళ్ళ కాదు మమ్మల్ని కమిటీ ఏమని చెప్పారు. మళ్ళీ అట్లా వేస్తాం, వాళ్ళ పేర్లు ఇచ్చిన తర్వాత మేమేం చేస్తాం, అట్లా ఏం కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు వాళ్ళే మాకు తెలియదు. వాళ్ళే కమిటీ చేసుకొని వచ్చి ఫ్లెక్సీ కట్టారు. అక్కడ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే వివాదం చేస్తారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళ తర్వాత మేము అప్పుడు స్పందించి మేము కమిటీ చేయాల్సి వచ్చింది. అందరం క్లబ్ చేసుకొని అందరూ మనం అర్థం చేసుకుని పోవాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం. కానీ వాళ్ళు ఆవేశపడి వాళ్ళు ఫ్లెక్సీ కట్టుకొని వాళ్ళే చేసి రాధార్థం చేయడం కోసం ఉన్నాను తప్ప వాళ్ళు ఇక్కడ భక్తి పరంగా కానీ ఇంకో పరంగా లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మమ్మల్ని ఓవర్ చేస్తున్నారు వీళ్ళనే ఆలోచనలోనే ఉన్నారు. అది సో వాళ్ళ తర్వాతనే మేము ఫ్లెక్సీ కట్టాం. కమిటీ చేసి వాళ్ళ తర్వాతనే మేము కట్టాం. వాళ్ళు మాట్లాడే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళతో 12-13 సార్లు అయ్యప్ప స్వామి దేవాలయంలో మీటింగ్ జరిగింది. వాళ్ళతో చర్చ జరిగింది. అందరం దాదాపు 200 నుంచి 300 మంది సభ్యులు పాల్గొని మీటింగ్లు జరిగినాయి. వాళ్ళు ఏమంటే ఇప్పుడు దాకా మీరు 9 సంవత్సరాలు మీరు ఉన్నారు కాబట్టి గుడి అకౌంట్స్, గుడి తాళాలు మాకు ఇచ్చి మీరు వెళ్ళిపోమంటారు. మేము అట్లా కాదు, మాతో పాటు మీరు కూడా కలిసి పనిచేద్దాం, అందరం మేము కమిటీ చేస్తాము. వాళ్ళు అట్లా కాదు, మాకు దళాలు ఇచ్చి 20 మంది 15 మంది ఉన్నారు. అయినా అయ్యప్ప స్వామి గుడికి ప్రెసిడెంట్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా దీంట్లో కూడా ఇంకోటి ఉంది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో పాల్వంచలో ఒక ఆదాయాన్ని మెయింటైన్ చేసే ఒక అతను, ఒక రౌడీ షెట్, అతని మీద రౌడీ షెట్ ఓపెనింగ్ ఈ మధ్యలోనే అతను శివాలయంలో కొంతమందితో ఒక బ్యాచ్ తయారు చేసి దీంట్లో పేర్లు కూడా నేను చెప్తే బాగుంది. వాళ్ళ పేరు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఒక 5-6 పేర్లు, ఇంకొక 4-5 పేర్లు జాయిన్ చేసి వాళ్ళతో పాటు అయ్యప్ప స్వామి గుడి మీద ఆధిపత్యం తీసుకోవాలని అతను చేసే ప్రయత్నంలో వీళ్ళందరినీ పవర్గా వాడుకుంటున్నాడు అతను. 100%గా ఈ వివాదానికి మూల కారణం ఒక ఆదాయానికి ధర్మకర్త. ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ లోనే 2 నెలలే అయ్యప్ప స్వామి 2 నెలల సీజన్ లోనే అయ్యప్ప స్వామి అక్కడ జనాలు వచ్చేది కానీ డబ్బులు వచ్చేది కానీ ఏదైనా సరే నేను ఓపెన్ మాట్లాడుతున్నా. శివాలయం ఉంది,
చింతల శివాలయం ఉంది, నిత్యం దానికి వేల మంది వస్తున్నారు. దాని లెక్కలు మేము అడిగామా? మరి వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే వచ్చి ఇక్కడ గొడవ చేసేది. ఎందుకంటే అవన్నీ మాట్లాడవద్దు అనే ఉద్దేశంతో మేము మాట్లాడలేదు. కమ్యూనిటీ వదిలేదని మాట్లాడాలి. సరే, ఓకే అండి. మీరు మరి ముందు ఏమన్నా కలిసి పనిచేసిన దానికి ఇద్దరు ఏమన్నా ఒప్పుకుంటారా, లేకపోతే గుడికి వ్యతిరేకం చేసే వాళ్ళని అయితే తీసుకొచ్చేది. గుడికి వ్యతిరేకం చేసి గుడిని బలం చేసి వాట్సాప్ లో చాలా ఘోరమైన నీచమైన పదాలతో వాట్సాప్ లో పెడుతున్నారు. ప్రతి ఒక్కరు వాట్సాప్ లో పెడుతున్నారు. దయచేసి మీకు వాట్సాప్ చూపిస్తాము. వాట్సాప్ లో అలాగే పెట్టిన తర్వాత అట్లాంటి వ్యక్తులతో అవసరం గుడికి లేదు. వాళ్ళ వల్ల గుడికి రూపాయి తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. వాళ్ళ వల్ల ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకునే ఆలోచన లేదు. వాళ్ళ అవసరం లేదు గుడికి. భక్తులాగా నమ్మరండి, మేమందరూ భక్తులు సమానమే. గుడికి ఎవరైనా ఉండేది కమిటీలో మాత్రం తీసుకో. భక్తులుగా అందరికీ రెడ్ కార్డు పెట్టేసి అందరినీ స్వాగతిస్తాం. అందరికీ కామన్గా సభ్యత్వాలు అందరికి ఇస్తున్నారు. పాతకుడి ఉన్నప్పుడు శాసన సభ్యత్వం అని పెట్టేసి ఒక 140-150 మంది దగ్గర చందాలు వసూలు చేశారు. పాత సభ్యత్వం వసూలు చేశారు. వేసి బ్యాంకులో డిపాజిట్ చేశారు. సొసైటీలో కేటీపీఎస్ సొసైటీలో సామా మాసిరెడ్డి గారి ద్వారా డిపాజిట్ చేశారు. కొత్తపల్లి కట్టేటప్పుడే తీసాం డబ్బులు. కానీ ఇప్పుడు కొత్తపల్లి అయింది కాబట్టి ఇప్పుడు మేము సభ్యత్వం పెడతాం. ఇప్పుడు 5,116 రూపాయలతో సభ్యత్వాన్ని పెడతాం అనుకున్నాం.